హలో స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చి రోమన్ సంఖ్యలు, రోమన్ నెంబర్స్. చూడండి, మనం సహజంగా ఉపయోగించే నెంబర్స్ అంటే చూడండి, మనం సహజంగా ఉపయోగించే నెంబర్స్ ఏమేంటండి అవి? 1 2 3 4 5 6 7 ఇలా. యాక్చువల్గా ఈ అంకెల స్వరూపాన్ని మనం ఏమని పిలుస్తామంటే హిందూ అరబిక్ సంఖ్యలుగా పిలుస్తామండి. చూడండి, హిందూ అరబిక్ సంఖ్యలు యాక్చువల్గా ఏంటంటే హిందూ అరబిక్ సంఖ్యలు అని పిలుస్తారండి. అయితే ఇవి కాకుండా, అంటే ఈ హిందూ అరబిక్ సంఖ్యలు కాకుండా కొన్ని ఉంటాయండి, ఇంకొన్ని వేరే అంకెల స్వరూపం ఉంది. అవి ఏంటంటే చూడండి, చూసారా ఈ విధంగా ఉండే అంకెల స్వరూపాన్ని ఏమని పిలుస్తామంటే రోమన్ సంఖ్యలు, రోమన్ నెంబర్స్ అని పిలుస్తారన్నమాట అండి. చూడండి, మనకి ఈ హిందూ అరబిక్ సంఖ్యలకి ఈ రోమన్ నెంబర్ సంఖ్యలకి ఆ డిఫరెన్స్ మనం చూసినట్టయితే మనం ఈజీగా ఈ హిందూ అరబిక్ సంఖ్యల్ని రోమన్ సంఖ్యలుగా ఈజీగా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఒకసారి ఆ డిఫరెన్స్ ఏంటి ఇక్కడ నేను చూపిస్తాను. చూడండి, మనకు లెఫ్ట్ సైడు హిందూ అరబిక్ సంఖ్యలు, రైట్ సైడ్ వచ్చి నేను రోమన్ సంఖ్యలు రాస్తున్నాను. చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ హిందూ అరబిక్ సంఖ్యలు, రైట్ సైడ్ రోమన్ సంఖ్యలు. 1కి ఇలా ఐ ఫామ్లో వస్తున్నా, ఓకేనా. నెక్స్ట్ 2కి 2 ఐలు వస్తాయండి ఇలా. 3కి 3 ఐలు వస్తాయండి. 4కి ఇలాగా ఒక ఐ ఒక వి వస్తుందన్నమాట. యాక్చువల్గా 5 అంటే వి అండి, ఓకేనండి. ఏదైనా ఇలాంటి రామ్ నెంబర్స్లో లెఫ్ట్ సైడ్ వేస్తే మెయిన్ నెంబర్ నుంచి దాన్ని తీసివేసేయాలండి. అదే రైట్ సైడ్ వేసామనుకోండి, ఈ మెయిన్ నెంబర్కి ఆ రైట్ సైడ్ ఉన్న నెంబర్ని మనం యాడ్ చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఇక చిన్న ఎగ్జాంపుల్ ఈ పక్కన రాస్తాను. ఇప్పుడు మనం చూడండి, యాక్చువల్గా 5 అంటే ఏమని చెప్పాను ఇక్కడ, ఇక వి అని చెప్పాను కదా, వి అని చెప్పాను. ఇప్పుడు 4 అనేటప్పటికి చూడండి, 5 నుంచి 1 తీసేస్తే కదా 4 వస్తుంది. సో కాబట్టి వి అంటే 5 నుంచి 1 తీసేయాలి. 1 అంటే మన ఐ కదా, ఇలా ఐ రాసామంటే ఇది 4కి సమానం అన్నమాట అండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, 6 కావాలంటే చూడండి, వి రాసి పక్కన 1 యాడ్ చేస్తాం. అంటే చెప్పాను మీకు, మెయిన్ నెంబర్కి లెఫ్ట్ సైడ్ రాస్తే ఇందులోంచి అది తీసేసినట్టని. అలా కాకుండా చూడండి, 6 విషయంలో ఇలా వి రాసి దీని పక్కన రైట్ సైడ్ వేసాం అనుకోండి, అది యాడ్ చేసినట్టు అనమాట. అంటే యాక్చువల్గా వి అంటే 5 పక్కన ఐ రాశానంటే మీనింగ్ ఏంటి, ఐ అంటే 1, అంటే 5 + 1 ఏమైంది, 6 అయిందన్నమాట. అదేనండి, ఇంకొకసారి చూడండి, నెక్స్ట్ అర్థమవుతుంది. నెక్స్ట్ 7 కావాలంటే ఫస్ట్ వి అంటే 5 అండి. 5కి మనం ఎంత యాడ్ చేయాలి, 2 యాడ్ చేస్తే 7 వస్తుంది కదా. 2 అంటే చూడండి, ఇది కదా 2 అంటే రామ్ నెంబర్స్లో రైట్ సైడ్ వేసాను, ఈ వీకి రైట్ సైడ్ వేసాను, అంటే కుడి పక్కన వేసాను అనమాట. ఇలా వేసాను అనుకోండి, ఇది 7కి ఈక్వల్ అనమాట.
నెక్స్ట్ 8లో వి అంటే మనకి 5. 5కి ఎంత యాడ్ చేయాలి? 8 రావాలంటే 3 యాడ్ చేయాలి. 3 యాడ్ చేయాలంటే చూడండి, 3 అంటే ఇది కదా రాంగ్ నెంబర్స్లో 3 అంటే ఇలాగ 3 ఐలు. సో 1 2 3. నెక్స్ట్ చూడండి 9 చెప్తాను. 9 చెప్పే ముందు 10 చెప్తాను చూడండి. 10 అంటే మనకి రాంగ్ నెంబర్స్లో ఎక్స్తో సమానం అండి. ఎక్స్ అంటే 10 అని. ఓకేనా? ఇప్పుడు మనకి 9 కావాలి. 9 కావాలంటే 10కి 10 అంటే ఎక్స్. ఓకే. ఇప్పుడు మనకి 9 కావాలి. 9 కావాలంటే 10 నుంచి ఎంత తీసేస్తే 9 వస్తుంది? 10లోంచి 1 తీసేస్తే 9 వస్తుంది. సో ముందు 10 అంటే ఎక్స్ రాసుకొని లెఫ్ట్ సైడ్న 1 రాయాలి. 1 రాస్తే రాంగ్ నెంబర్స్లో 1 అంటే ఎంత? ఐ కదా, ఐ రాశాను ఇక్కడ రాస్తాను. ఈ ఎక్స్కి లెఫ్ట్ సైడ్న ఐ రాశాను. అంటే ఎక్స్ అంటే 10, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎంత? ఐ అంటే 1 తీసేస్తే 9 అన్నట్టు మీనింగ్ మాట ఇక్కడ. ఓకేనా? సో ముందు ఎక్స్ రాశాను, దానికి లెఫ్ట్ సైడ్న ఐ రాశాను, అంటే 1 రాసినట్టు, 1 తీసేస్తే మనకు 9 వచ్చింది అనమాట. నెక్స్ట్ చూడండి 11 కావాలంటే ముందు 10 ఎక్స్ అంటే 10. ఓకేనా? దానికి 10కి 1 కలిపితే 11 వస్తుంది కదా. 1 కలపాలంటే 1 అంటే ఐ కదా, ఐ రాశాను అనమాట. సో 11 అంటే ఇలా వచ్చింది. నెక్స్ట్ 12 కావాలంటే ఎక్స్ రాస్తాను. ఎక్స్ అంటే 10, దీనికి 2 యాడ్ చేయాలి. 2 యాడ్ చేసి రైట్ సైడ్ 2 యాడ్ చేశాను. 2 అంటే రాంగ్ నెంబర్స్ ఇలా రాస్తాం చూడండి. నెక్స్ట్ ఇలా 13 కావాలనుకోండి, ఎక్స్ రాసి 1 2 3 13 అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ 15 కావాలండి. 15ని రాంగ్ నెంబర్స్ ఎలా రాస్తాం? ఎక్స్ అంటే 10కి మనం 5 యాడ్ చేస్తే 15 వస్తుంది. 5 అంటే వి. సో ఎక్స్కి రైట్ సైడ్ పక్కన కుడి పక్కన రైట్ సైడ్ మనం వి యాడ్ చేస్తాం అన్నమాట. ఎక్స్ అంటే 10, వి అంటే 5. సో ఎక్స్వి అంటే 15కి ఈక్వల్. నెక్స్ట్ చూడండి 20 అంటే చూడండి ఎక్స్ అంటే 10, దాని పక్కన ఎక్స్ రాశాను. ఓకేనా? ఎక్స్ అంటే 10, మళ్ళీ ఎక్స్ అంటే 10, 20. నెక్స్ట్ చూడండి 30 కావాలంటే ఎక్స్ ఎక్స్ ఎక్స్. ఒక ఎక్స్ అంటే 10, ఈ ఎక్స్ అంటే 10, ఈ ఎక్స్ అంటే 10, మొత్తం టోటల్ 30. నెక్స్ట్ చూడండి 50 చూడండి. 50కి రోమన్ నెంబర్స్లో ఎల్తో ఇండికేట్ చేస్తారు. ఓకేనా? జాగ్రత్త చూడండి. 50 అంటే ఎల్. ఇప్పుడు నాకు 40 కావాలి. 40 కావాల్సి వచ్చినప్పుడు ఎల్ అంటే 50. 50లోంచి ఎంత తీసేస్తే 40 వస్తుంది? 50లోంచి 10 తీసేస్తే 40 వస్తుంది. అవునా? తీసేస్తే మనం లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. ఎంత తీసేయాలి? 10 తీసేయాలన్నమాట. సో 40 అంటే ఎక్స్ ఎల్. నెక్స్ట్ 60 కావాలి. మనకు ఆల్రెడీ తెలుసు 50 అంటే ఎల్. 50కి ఎంత యాడ్ చేస్తే 60 వస్తుంది? 10 యాడ్ చేయాలి. 10 యాడ్ చేయాలంటే మనం మళ్ళీ రైట్ సైడ్ వేసుకోవాలి, ఎక్స్ రాస్తాం. ఓకేనండి. నెక్స్ట్ 70 ఎల్ ఎక్స్ ఎక్స్. 80 ఎల్ ఎక్స్ ఎక్స్ ఎక్స్. చూడండి. నెక్స్ట్ 100 అంటే చూడండి, 100ని రామన్ నెంబర్స్లో మనం సి అని రాస్తాం అన్నమాట. సో సి అంటే 100. సో ఇప్పుడు నాకు 90 కావాలి. 90 కావాలంటే 100లోంచి 10 తీసేయాలి. సో సి రాసి లెఫ్ట్ సైడ్ ఎక్స్ రాస్తాం.
అర్థమైందండి. నాకు 90 కావాలంటే XC అవుతుందన్నమాట. నాకు 200 కావాలి. 200 అంటే CC. ఓకేనండి. చూడండి 500ని రామ్ నెంబర్స్ ఎలా రాస్తామంటే D అంటామండి. Dతో ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నాకు 490 కావాలి. 490 కావాలంటే మనకి చూడండి 490 కావాలి. 490 కావాలంటే నేను 500లోంచి 10 తీసేసాను అనుకోండి, 490 వచ్చినట్టే కదా. సో 500 అంటే D. ఇందులో ఎంత తీసాను నేను? 10 తీసానంటే XD. సో 490 అంటే XD అని చెప్తామాట. ఓకేనండి. ఇప్పుడు నాకు 510 కావాలి. ఇప్పుడు ఏం చేస్తాను నేను? 500కి +10 యాడ్ చేస్తాను, అంతే కదా. సో 500 అంటే D. దీనికి 10 యాడ్ చేయాలంటే రైట్ సైడ్ వేసుకోవాలి, X అంటామాట. DX అంటారనమాట. ఓకేనండి. నెక్స్ట్ లాస్ట్ 1000ని మనం రామన్ నెంబర్స్లో మనం Mతో ఇండికేట్ చేస్తామండి. M అంటే రామన్ నెంబర్స్లో 1000 అని మీనింగ్ అండి. సో ఇప్పుడు నేను 900 కావాలి నాకు. 900 అంటే 1000లోంచి నేను ఒక 100 తీసేస్తున్నాను. 1000 అంటే M, 100 అంటే C కదా. సో తీసేస్తే మరి ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. సో 900 అంటే CM. ఓకేనా. ఇప్పుడు నాకు 2000 కావాలి. 2000 ఎలా మార్చచ్చు? M అంటే 1000, నెక్స్ట్ ఇంకో M వేస్తే 1000. సో 2000. 3000 అంటే M. ఓకేనా. అర్థమైందండి. లాస్ట్గా ఇంకో నెంబర్ ట్రై చేద్దాం. చూడండి, నేను ఒక రామ్ నెంబర్ రాస్తాను ఇక్కడ, దాన్ని నెంబర్లోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు చూద్దాం. MDC అని ఇచ్చాడండి. MDC అంటే మీనింగ్ ఏంటో చూడండి. ఇది రామ్ నెంబర్స్లో MDC అంటే చూద్దాం. M అంటే ఎంత అండి? M అంటే 1000. ఓకేనా. దీనికి రైట్ సైడ్ వేసారు. రైట్ సైడ్ D అంటే ఎంత అండి? మనకు కరెక్ట్ తెలుసు. D అంటే 500 అంటే 500. C అంటే ఎంత? అది కూడా రైట్ సైడే కదా ఉంది. C అంటే 100. సో 1600. దీని మీనింగ్ వచ్చి 1600. థ్యాంక్ యూ.